వినపడుతుందండి. ఓకే ఓకే. ఏంటి సార్, అమరావతిలో చాలా దారుణాలు అన్యాయాలు జరుగుతున్నాయని మీరంటారు, అమరావతి అద్భుతంగా ముందుకు వెళ్తున్నదని వాళ్ళు అంటారు. ఈ అమరావతి పంచాయతీ అసలు తీరదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శివశంకర్ గారికి, బాలకోటయ్య గారికి ముందుగా నమస్కారాలు. అమరావతి అంశము నాకన్నా బాలకోటయ్య గారే చూస్తున్నారు ఇటీవల కాలంలో. అక్కడ ఎలాగుంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వారు స్వయంగా ఇక్కడే ఉంటారు కాబట్టి బాగా గమనిస్తూ ఉంటుంటారు. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి మొట్టమొదటి నుంచి మేము వ్యతిరేకం కాదు అని పదే పదే చెప్తున్నాం సార్. గత 5 సంవత్సరాల్లో వాళ్ళ అధికారులు ఆ నిర్మాణాలు చేపట్టకుండా సరిగా అక్కడ పడలేదు. అక్కడికి డబ్బు మాత్రం వృధా అవుతానే ఉంది, డబ్బు ఖర్చు అవుతానే ఉంది. ఇప్పుడు మళ్ళీ 47,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దానికి పెడతా ఉన్నారు. సరే, ఈ ఏదైనా కూడా ఒక 2 లక్షల కోట్లు, మరి చివరికి ఒక 5 లక్షల కోట్లు అవుతుందో ఏమో అమరావతి చేయడానికి. సరే, వాళ్ళు ఎంతవరకు చేస్తారో చేయనీయండి. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న అంశం ఏమిటంటే, వర్మ గారు ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు అమరావతిలో కూటమి మార్కు స్పీడ్ అని. అవునండి, స్పీడ్గా అంటే అడ్డగోలు అవినీతి చేయడానికి స్పీడ్ పెంచారు, అడ్డగోలుగా భూములను ఆక్రమించుకోవడానికి స్పీడ్ పెంచారు. మహిళలను కూడా చూడకుండా వాళ్ళ సొంత భూముల్లో కూడా వెళ్ళనీయకుండా దాడి చేసి పంట పొలాల్ని నాశనం చేసి బుల్డోజర్లు పెట్టించి అక్కడ తవ్వించి రోడ్లు వేయడానికి పూనుకుంటున్నారు. ఆ విషయంలోనూ కూడా స్పీడ్ గానే ఉంది. 50,000 కాకుండా 1,00,000 ఎకరాల్లో మరి అమరావతిని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకొని 1,00,000 ఎకరాలు సేకరించి వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కూడా స్పీడ్ గా ఉంది అనేటువంటి మాట వాస్తవం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు బయట నుంచి మేమేదో వైసీపీ అని మాట్లాడటం కాదు కదా. ఇటీవల కాలంలో మనం ఒకసారి గమనిస్తే అమరావతిలో ఉన్నటువంటి కొందరు రైతులు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి కలిసి, అయ్యా మా భూముల్ని అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారు, అన్యాయంగా తీసుకుంటున్నారు, మాకు మరి ఇవ్వడం ఇష్టం లేదు, ఇచ్చిన భూములకే గతి లేదు. ఇంతకు ముందు గతంలో ఇచ్చినటువంటి భూములకే వాళ్ళకి ప్లాట్లు లేదు, వాళ్ళకి ఏదైతే ఇస్తానన్నటువంటి మరి ఏ ఒక్క బెనిఫిట్ కూడా ఇవ్వకుండా మళ్ళీ సేకరించేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి 3 పంటలు పండేటువంటి మరి పొలాలను బీడు భూములుగా మారుస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అయ్యా అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి అడగడం జరిగింది. ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా నాయకులు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడున్నటువంటి ఇతరు అంటే వాళ్ళ కోరిక మేరకు మీరు వచ్చి స్వయంగా చూడండి అని రైతులు అడగడం జరిగింది. అక్కడికి వెళ్తే వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. అంటే అమరావతిలో ఏం జరుగుతుంది అనేటువంటిది దాపరికం ఏముంది అక్కడ ఇప్పుడు మేము వెళ్ళినంత మాత్రాన అక్కడ ఏముండదు కదా. మేము వెళ్ళి చూస్తాము, అక్కడ ఏదన్నా ఒకవేళ పొరపాట్లు లేదా అక్కడ ఏమన్నా లొసుగులు ఉంటే మేము దాని గురించి మాట్లాడతాము. అక్కడ ఏ పొరపాట్లు లేదు, ఏ లొసుగులు లేకపోతే ఎందుకు వాళ్ళు అడ్డుకుంటున్నారు అనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ కూటమి మీద ఉంది అని చెప్తున్నా. ఇప్పుడు మేము ఒకటే చెబుతున్నాం సార్. కాదు రాజశేఖర్ గారు ఇప్పుడు ఏమంటారు మళ్ళీ అమరావతి మీద ఏమన్నా పునరాలోచించాలా? లేదండి, అమరావతి మీద మేము వ్యతిరేకం కాదు సార్ ఇది కూడా. కాకపోతే దాన్ని ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేసి ఏదో అక్కడ జరుగుతుంది అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్పితే వాస్తవికతకి దూరంగా ఉంది ఆ నిర్మాణాలు కానీ లేదా ఉన్నటువంటి నిధులు కానీ అవి వేరున్నాయి. ఇప్పుడు చేస్తున్నటువంటి అప్పులు 47,000 కోట్ల రూపాయల అప్పులు ప్రజలు తీరుస్తారా లేకపోతే కేంద్రం తీరుస్తా? కేంద్రం మాత్రం చేతులు కడుక్కుంది. మేము కేవలం హామీ ఉంటాం తప్పితే తీర్చుకునేది మీరే తీర్చుకోవాలని. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన పడేదే తప్పితే అది ఏ ఒక్కరు ఇచ్చేది కాదు కదా. లేదా చంద్రబాబు నాయుడు గారు అదే హెరిటేజ్ కంపెనీ నుంచి పెట్టరా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలకు సంపాదించుకుని తీసుకొచ్చి అమరావతి నిర్మాణాలు పెట్టరు కదా. ఏదైనా సరే కేంద్రం అన్న ఇవ్వాలా లేదా రాష్ట్ర ప్రజలన్న కట్టాలా. కేంద్రం మాత్రం పరిస్థితులు లేదు కాబట్టి ప్రజల మీద పడేటువంటి బాధ అని మేము మావిగన్ అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చాం సార్. ఇప్పుడు దాంట్లో కూడా అమరావతి కూడా ఉంది, అదేం లేకుండా చేయలే.
కాకపోతే ఈ 3 ప్రాంతాలని కలుపుకొని వెళ్ళేటువంటిది ఇటు మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ అన్ని కలుపుకునేటువంటి వెళ్ళి తక్కువ ఖర్చులో ఇప్పుడు లక్షల కోట్లు కాకుండా కేవలం ఒక 20,000 కోట్ల రూపాయల్లోనే నిర్మాణాలు చేపట్టడానికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీస్ కాబట్టి మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి, కాదు రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు కాదండి, ఈ అంశం ఎలా ఉంటే ఏంటి, జనసేనలో తిరుగుబాటు అని చెప్పి వైసీపీ హ్యాండిల్ నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నదట. అసలు వాళ్ళ పార్టీ కోసం ఏమైతే మీకేంటి సంబంధం అని చెప్పి సోషల్ మీడియాలో టాక్, నిజం అది? సార్ వర్మ గారు, వాళ్ళు తిరుగుబాటు చేసుకుంటే మాకేమి, వాళ్ళు కలిసి ఉంటే మాకేం సంబంధం లేదు సార్. వాళ్ళు ఎలాగున్నా మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు రేపు మేము అధికారంలోకి రావాలన్నా వాళ్ళు గొడవలు, వాళ్ళు తిరుగుబాటు వల్ల కాదు కదా. ప్రజలు ఆశీర్వదించాలా మమ్మల్ని, ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని మేము నిలబడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ గా అంటే మనం డే 1 నుంచి చూస్తున్నాం సార్. జనసేన పార్టీకి కానీ లేదంటే వాళ్ళకి ఇంటర్నల్ గొడవలు అయితే లేదా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేస్తుందో, వాళ్ళు ఏ విధంగా మరి జనసేన పార్టీని ఇబ్బంది పడుతుందో అని చూస్తున్నాం మనం. ఆఖరికి ఎంత ఘోరమైన పరిస్థితి ఏంటంటే రేపు స్థానిక ఎన్నికల్లో వీళ్ళ కన్సెంట్ లేకుండా, అసలు వీళ్ళతోని ఒక సమావేశం లేకుండా స్ట్రైట్ అవే మరి ఏం మాట్లాడారు మన లోకేష్ గారు, 15% జనసేనకి, 5% బీజేపీకి, 80% తెలుగుదేశానికి. ఇప్పుడు అవన్నీ చూడండి, అంటే వాళ్ళకి ఇంటర్నల్ విషయాలు లేదా ఇంటర్నల్ సమస్యలు రావడానికి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అంటే మేమేం చేసినట్లా ఓవరాల్ గా మేమైనా ప్రజలైనా చూసేది ఒకటే సార్, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా లేదా, సూపర్ 6 సూపర్ 7 నెరవేర్చారా లేదా, అవి నెరవేర్చలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తారనే దాన్ని మేము నమ్ముతాం. రైట్, ఓకే 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 అని చర్చిద్దాం. లేదా వారి చేతకానితనాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఈ రోజు ఎక్కడికన్నా పోనింది, ఎక్కడికి పోయినా ఈ రోజు మహిళలు బయటికి రానిటువంటి పరిస్థితుల్లో మహిళల మీద అధికార పార్టీ నాయకులు ఏ విధంగా దాడులు చేస్తున్నారో, విమర్శలు చేసి రోడ్ల మీద ఏ విధంగా కొడుతున్నారో మనం చూస్తాను. రాజధాని కోటపేట దూరంలో గుంటూరులోనే చూస్తాం నిన్న కలుపుకున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తారు అనేటువంటి మాట వాస్తవం. అయితే వాళ్ళేదో గొడవ పడాలా, వాళ్ళేదో ఇచ్చేయాలని మేమేం ఎదురు చూడలేదు సార్. మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. రైట్, ఓకే. బాలకోటి గారు చెప్పండి, ఏంటి అమరావతి పరిస్థితి? నిజంగా అక్కడ ఏమైనా గొడవలు అవుతున్నాయా? నమస్తే మీకు, శివశంకర్ గారికి,